హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సియా డైరీస్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ బాగున్నారని అని అనుకుంటున్నా. అలానే మేము కూడా బాగున్నామండి. ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సియా డైరీస్ యూట్యూబ్ ఛానల్. అండ్ తమ్నేల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం వచ్చాము స్ప్రింగ్ హెవెన్ ఫామ్కి. ఇది ర్యాలీకి దగ్గరలో ఉన్న చాపెల్ హిల్ అనే సిటీలో నార్త్ కరోలినాలో ఉంది. ఇది గార్నర్ అండ్ అలానే ఫెయిట్విల్లీ నుంచి ఒక 30 to 40 మినిట్స్ జర్నీ. ఇది ఇక్కడ ఈ స్ప్రింగ్ హెవెన్ ఫామ్స్లో మనకి ఫామ్ యానిమల్స్ అన్నీ ఉంటాయని అన్నారు. అంటే గుర్రాలు, కోడిలు, గిన్నె కోడిలు, పందులు, డాంకీస్, గోట్స్ అంటే మేకలు ఇలాంటివి ఉన్నాయన్నారు. వాటితోటి పిల్లలు ఎలా ఇంటరాక్ట్ అవుతారు అని చూద్దామని చెప్పి మేమైతే ఒక ట్రై చేయబోతున్నాం. అండ్ పార్దు కూడా రెడీ అయిపోతున్నాడు అన్నిటికీ ఫుడ్ వేయడానికి. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తే చెక్ ఇన్ అక్కడ ఉంది కదా. మనం ఇప్పుడు ఫస్ట్ ఇలా ఎంట్రన్స్లోకి రాగానే మనకి ఇక్కడ చెక్ ఇన్ అని చెప్పి ఇచ్చారు కదా. సో పాత్వే అంతా కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూడండి, టికెట్స్ కావాలంటే ఇక్కడ మనం వాకిన్స్ అనమాట. సో ఇక్కడ తీసుకోవచ్చు. వీళ్ళకి కాల్ చేసి కూడా మనం బుక్ చేసుకోవచ్చు అన్నారు. బట్ మనం ఇక్కడికి వచ్చి మన టైం ఎట్లా అవుతుందో తెలియదు కదా. సో టాడ్లర్ తోటి అందుకని మేము ఇక్కడికి వచ్చి ఇక్కడికే ట్రై చేస్తున్నాము టికెట్స్. దివ్య టికెట్స్ అలానే ఇక్కడ క్యారెట్స్ కూడా ఇక్కడే కొనుక్కోవచ్చు. ఒక్కొక్క బ్యాగ్ వచ్చి $1 అన్నారు. సో మనకి ఇక్కడ యానిమల్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనం అయిపోండి. థ్యాంక్ యూ. Of course. There you guys go. Yeah. There you are. Thank you. Of course. Enjoy. Thank you. థ్యాంక్ యూ. You're ఇదిగో పిల్లి ఉంటుంది చూడు, పిల్లి. పిల్లి మియా ఉంటుంది. బ్లాక్ టైగర్ ఉన్నట్టు చూడండి. అది బ్లాక్ టైగర్ ఉన్నట్టు చిన్నగా ఉంది. ఏమంటది? క్యాట్ ఏమంటది? పారదు. క్యాట్ ఏమంటది? పారదు. చూడు, కౌస్ ఉన్నాయి, హార్సెస్ కూడా ఉన్నాయి. దివ్య ఒకసారి జూమ్ చేయది, యానిమల్స్ చూపించు అక్కడ ఏమున్నాయో. హార్స్, కౌ. హార్స్ ఏమంటది? పారదు. హార్స్ ఏమంటది? అంటది హార్స్. కవ్ ఏమంటది? నైస్. యాక్చువల్లీ ఈ స్ప్రింగ్ హెవెన్ ఫామ్ని చూస్ చేసుకుంది ఫస్ట్ రీజన్ మనకి ఏంటంటే, ఇండియాలో మనకి ఇంటి ముందే అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. ఇంటి ముందు కాకపోయినా కనీసం కొంచెం పక్కన ఎవరైనా ఆడుతున్నా, లేదంటే గడ్డివామ దగ్గర, లేదంటే ఇలా ఎవరైనా ఆవులు పెంచుకునే వాళ్ళు ఉంటారు, గేదెలను పెంచుకునే వాళ్ళు ఉంటారు, అలానే కోడిలు పెంచుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనకి చాలా దగ్గరలో కనిపిస్తూనే ఉంటాయి. అంటే పిల్లులు అయితే ఇక చెప్పనే వద్దు, కుక్కలు ఇలా అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ యూఎస్లో ఏంటంటే మనకు అలా కనిపించవు కదా. సో అందుకని బుక్స్లోనే అయిపోతుంది, వీడికి లైవ్గా చూపిద్దాము అండ్ వీడి రియాక్షన్స్ చూద్దామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాము. అంటే జస్ట్ ఇప్పుడే వర్షం పడింది, అందునే బేబీని కింద దింపేటట్లేదు. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది. మొత్తం అసలు ఒక పల్లెటూరు వాతావరణం ఉంది. అజూచిది ఇలా పల్లెటూరు వాతావరణం ఉంది అన్నమాట. మొత్తం ఫామ్స్లోకి వచ్చేసాం చూడండి. ఇవాళ అయ్యాలన్నమాట. కోడి అది వచ్చి చూడు, కోడి అక్కడ కోడిని చూడు, బొబ్బు తింటున్నాయి చూడండి. కోడి నూడ వేస్తావా కొంచెం? అది కాదు, ఏమంటుంది కోడి? బొబ్బ బాగుంటుంది నాన్న కోడి. అది చూడు, రెక్కలు బలి ఎగురుతుంది కదా, రెక్కలు లైవ్గా. ఏమంటది కోడి? ఇప్పుడు చెప్పు. ఏమంటది చెప్పు కోడి? ఎప్పుడో చిన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఇలా మనకి ఇది వరకు అలారం మనకి చిన్నప్పుడు, తర్వాత ఫోన్లో క్లాక్స్, ఇప్పుడు లైవ్లో చూస్తుంటే ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది. ఏమంటున్నాయి అవి? అంటే పారదు. వాటికి ఫుడ్ పెట్టవా నువ్వు? వాటికి ఫుడ్ పెట్టాలి కదా, కానీ క్యారెట్ పెట్టు. కొంచెం కాదు, యాక్చువల్ బాగానే భయపడుతుంది అనిపిస్తుంది. చూడండి, ఇది వీడు ఎక్స్పీరియన్స్. భయపడుతున్నాడు. అవి కూడా చూడండి ఎలా అరుస్తున్నాయి. అవి క్యారెట్ చూడంగానే అవి నాకు కావాలి అంటున్నాయి. సరే ఫస్ట్ ఒక దానికి పెడదాం.
దగ్గరికి రాదు చూడు బేటా రవి చూడు అన్న నేనే పెడతాను అన్న నువ్వు చూడు పందులు చూడు ఏముంటాయి చెప్పు పందులు అయ్యో పెడతలే చూస్తాను ఇక పందులు అండి ఇప్పుడు దీనికి పెడుతున్నా చూడండి పాపం దీనికి ఇంత పెట్టలేదు అందుకని దీనికి కూడా పెట్టేస్తున్నా అన్ని చూడండి ఎలా తిండి చూడండి భలే ఉన్నాయి పందులు ఫుడ్కి బాగా ఎగబడ్డాయి ఉన్న ప్యాకెట్స్ అన్నీ ఇటు వచ్చేసరికి అన్నీ ఎగబడ్డాయి అనమాట బీ కేర్ఫుల్ చూడండి మేక చూడండి ఇది మేక బుల్లి మేక మనం ఇండియాలో ఎప్పుడో చూసుంటాం మేకని అది చూసాం మేక గోట్ అంటాం దాన్ని మేకలు అసలు టైం ఇవ్వలేదు అవి వచ్చేసినాయి ఒకటేసారి మీద పడ్డాయి ఫుడ్ అంతా ఇచ్చేయాల్సి వచ్చింది వాటికి అలా పడేసి వచ్చింది పిల్లలు ఉన్నాడు కదా కొంచెం భయపడతారు సో మనకు కూడా కొంచెం భయం వేస్తుంది బట్ ఓకే నాకు ధైర్యం ఉంది ఎందుకంటే నాకు చిన్నప్పుడు అలవాటే కదా ఈ మేకలు చూడటం బట్ వీడికి ఫస్ట్ టైము అంటే దివ్య అయితే ఉరికెత్తేసింది దివ్య అయితే ఆజాము లగెత్తరో అన్నట్టు ఉరికెత్తేసింది గుదాయికి వచ్చింది పచ్చని చిలుకలు తోడుంటే పాడే ఇలా ముందుంటే పార్దు కోడేమంటది కన్నయ్య మేకల్ని ఒక్కటిని అలా వదిలేశారు కానీ బట్ డాంకీస్ చూడండి ఎన్ని ఉన్నాయో 2 లోపల ఇంకోటి ఉంది చూడండి ఎట్లా కొట్టుకుంటున్నాయో తిండి కోసం కోళ్ళు కూడా వచ్చేసాయి ఫుడ్ కోసం మళ్ళీ యాక్చువల్గా ఇక్కడ డాంకీస్కి క్యారెట్స్ కంటే ఇలాంటి బెస్ట్ క్యారెట్స్ ఇచ్చినా అది ఆగట్ల మీదకి వచ్చేస్తుంది శివ ఇదేంటి గిన్నె కూడా ఇది గిన్నె కోడి నాకు 2 టోడ్లర్స్ అని చెప్పాను కదా దివ్యకు కూడా భయమే యాక్చువల్గా డింగ్ 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 గిన్నె కోడి గిన్నె కొడదా అసలు చూడండి ఎలా వచ్చేస్తున్నాయి మీదకి ఎలా వచ్చేస్తారా మీరు చెప్పు చిన్న పిల్లోడు ఉన్నాడు కదా పార్దు ఉన్నాడు కదా చెప్పు నీ తమ్ముళ్ళు అంటాడు కదా అవునా ఓకేలే అన్నం పెట్టాం కదా క్యారెట్స్ పెట్టాం కదా మీకు క్యారెట్స్ పెట్టానా లేదా దివ్య కూడా మొత్తం ధైర్యం వస్తుంది ఎంత భయపడుతున్నావు దివ్య ఇవి ఫార్మ్ యానిమల్స్ నాన్న వైల్డ్ యానిమల్స్ కాదు ఫార్మ్ యానిమల్స్ ఆర్ లైక్ పెట్స్ అన్నమాట సో ఓకేనా భయం ఏం లేదు సో చూడు అమ్మ కూడా టచ్ చేస్తుంది కదా చూడు జస్ట్ టచ్ ఇట్ ఇగో దీన్ని టచ్ ఇగో చూడు నాన్న కూడా టచ్ చేస్తున్నాడు ఇలా ఏం లేదు భయం ఏం లేదు అది ఏం అందు నాన్న ఏం కాదు నాన్న ఏం కాదు బట్ అది ఏం చెయ్యవు అవి అంతే టచ్ చెయ్యి సో వీఆర్ మేకింగ్ పార్దు కంఫర్టబుల్ అన్నమాట ఫస్ట్ ఇవి అంటే నాకు కూడా తెలీదు బట్ కొంచెం గిన్నె కోళ్ళు కంటే కొంచెం పెద్దగా ఉన్నాయి మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వీటిని ఏమంటారు అని ఏమంటారు చెప్పు ఏమంటుంది దగ్గర దగ్గరికి రా పర్లేదు డక్ ఏమంటది వేద్దాం ఫుడ్ వేద్దామా వాటికి పాపం వాటికి కూడా ఆకలి వస్తుంది నాన్న ఫుడ్ పెడతాం ఇంకా ఏం చెయ్యవు నాన్న మనం అన్నం పెడుతున్నాం కదా దానికి అదేం చేయదు ఫుడ్ పెడితే వీడికి ఏ టైం రావట్లేదులే నేను వేస్తున్నాను ఫుడ్ వేస్ట్ యాక్చువల్గా నాకేం అర్థమైందంటే దివ్య కొంచెం పెద్ద పెద్ద జంతువులు అయితే కనుక వీడు భయపడుతున్నాడు అదే చిన్న చిన్నవి ఇలాంటి పెట్స్ అయితే అంత భయపడదు బాతులు ఇటు కోళ్ళు అదైతే మనకి ఇండియాలో చూస్తాం అంటే ఆ రకం కాక్స్ అంటారు అనుకుంటా కదా అది రూస్టర్ ఏమో రూస్టర్ అదేంటి అట్లున్నది చల్ చల్ గుర్రం చలాకి గుర్రం అయ్యో సారీ రా ఇది పంది సో మనం ఇప్పుడు ఏమనాలి చల్ చల్ పంది చలాకి పంది అల్పకాస్ అండ్ ఏమూస్ అసలు ఇవేంటో అల్పకాస్ రాదులే భలే డిఫరెంట్గా ఉన్నాయి అవి అవి క్యామెల్ బ్రీడ్ లాగా ఉన్నాయి నాకైతే
కొద్దిగా క్యామెల్ బ్రీడ్. అల్పక 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 అంటే ఏదో కల్పనక్క అన్నట్టు వెళ్ళిపోతుంది. ఏదో టంగ్ ట్విస్టర్ లాగా ఉంది దాని పేరు అయితే. సీరియస్లీ గుడ్ జాబ్. ఇప్పుడు దీని పెట్టు ఏం చేయదు అది. సో పెట్టు. పడతా భయం పోయింది. దీనికి కూడా పెట్టు. అలవాటు దీనికి కూడా అలా కాదు నేను పెట్టేస్తాను. అది అలా అంతే. ఎలా తింటున్నాయి అవి? ప్రేమస్ అసలు చూడు ఎలా పెట్టింది మేడం. అమ్మో అసలు ఎలా పెట్టింది చూడు. అవి ఏంట్రా అది అలా పెడుతున్నాయి? అది ఎలా ఉందంటే అక్కడి నుంచి అక్కడి దాకా ఒక పాములాగా వస్తుందని షేప్ ఇలా. అమ్మో అది చూడు అది కూడా. ప్లీజ్ మీ విజిటింగ్ అయిపోయింది. పారుతూ ఇప్పుడు గుర్రాన్ని చూద్దాం అనుకుంటున్నాడు. వెళ్ళిపోయినాయి పాపం, మంచిగా మాటలు వెళ్ళిపోతున్నాయి. గుర్రం హార్స్ ఏమంటుంది అన్న? చూడు ఇగో హార్స్ గారు ఇటు రారా ప్లీజ్. క్యారెట్ తినరా మా చేతుల మీదుగా. అది బాగా గడ్డి తినే బిజీగా ఉంది గడ్డిలో. ఇక్కడ పిల్లలకి ఫన్ జోన్ లాగా పెట్టారు. జస్ట్ స్లైడ్స్ ఇలా ఉన్నాయి చూడండి. సో కాసేపు ఇక్కడ అలా టైం స్పెండ్ చేయొచ్చు. పార్ది అలా బేర్తో ఆడుతున్నాడు. చూడండి ఇవన్నీ ఇచ్చాడు యాక్టివిటీస్ పిల్లలకి. అండ్ ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది. ఇవ్వండి తర్వాత రాబిట్స్ చూడండి ఎలా ఉన్నాయి. రాబిట్స్ పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి చూడండి. అది అలా చాలా పెద్దగా ఉన్నాయి రాబిట్స్. అర్థం చూడండి మొత్తం జంతువులతో కవర్ అయిపోయాడు. ఇగో ర్యాబిట్స్ కూడా వచ్చినాయి టేపు. అసలు మొత్తం జంతువులతోటి వీడు బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లకి రాసు ఇంకా అడిగి మరీ పెడుతున్నాడు. ఇగో అడిగి మరీ పెడుతున్నాడు వాటికి. ఇసరేకి నా మొత్తం నీ తల మీదే ఉన్నాయి చూడు. ఇదిగో ఇప్పుడు నీ తలను కొరుకుతే కదా ఇలా. స్ప్రింగ్ హెవెన్ ఫామ్ నీకు ఎలా అనిపించింది? నాకైతే బాగా నచ్చింది. మా ఫాదర్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. స్టార్టింగ్ కొద్దిగా భయపడ్డాడు కానీ తర్వాత హీ కైండ్ ఆఫ్ గాట్ యూస్డ్. ఇది ఎవరెవరికి రికమెండ్ చేస్తావు? సో పిల్లలు నడిచే పిల్లలు బేబీస్ అయితే ఆర్ 1+ టాడ్లర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దట్టు ఇక్కడ ఫుడ్ పెట్టి ఇంటరాక్ట్ చేసి ఫీడింగ్ చేసేటట్టు ఉంది కదా యానిమల్స్. చూసారు కదా మా ఈ ఫామ్ ఎక్స్పీరియన్స్. ఇది టాడ్లర్స్ ఎవరైతే ఉండి టాడ్లర్స్తో పాటు వాళ్ళు పిల్లల్ని ఎవరైతే ఇలా తీసుకొచ్చి లైవ్గా ఫామ్ యానిమల్స్ని ఎక్స్పీరియన్స్ చేపిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. బుక్ రీడింగ్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాం. ఎవరికైతే నిజంగా ఈ వీడియో హెల్ప్ అయిందో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సిఆర్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.